ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2026 ఆగస్టు ఆంగ్ల మాసం ఆషాఢ శ్రావణ మాసాల యొక్క కలయిక. ఈ ఆషాఢ మాసం మనకు 2026 ఆగస్టు 12వ తారీఖు తోటి పూర్తయిపోతుంది. సూర్య భగవానుడు కూడా ఆగస్టు నెల 17వ తారీఖు వరకు ఆయన కర్కాటక రాశిలోని సంచారం కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. కుజగ్రహము ఈ మాసమంతా కూడా ఆగస్టు మాసమంతా కూడా మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే బుధుడు కన్య మిథున రాశులకు అధిపతి అయినటువంటి ఈ బుధగ్రహం కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా సంచారం కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. ధనస్సు మీన రాశులకి అధిపతి అయినటువంటి బృహస్పతి అయినటువంటి గురువు ఈ కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా ఉచ్చస్థానంలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. తుల వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు రాక్షస గురువు అయినటువంటి ఈ శుక్రుడు కన్యా రాశిలో తన సంచారాన్ని ఈ ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు. మకర కుంభరాశులకు అధిపతి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మీన రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఈ మాసమంతా కూడా. ఇక రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆగస్టు 2వ తారీఖు ఆదివారము సంకష్టహర చతుర్థి వచ్చింది. ఆగస్టు నెల 11వ తారీఖున మాస శివరాత్రి వచ్చింది మంగళవారం రోజున. ఆ రోజే మనకు గురు మౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఇక ఆగస్టు నెల 12వ తారీఖు బుధవారం రోజున ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ ఆగస్టు 12వ తారీఖు బుధవారంతో ఆషాఢ మాసం పూర్తవుతుంది. 2026 ఆగస్టు నెల 13వ తారీఖు గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు నెల 17వ తారీఖు గురువారమున శ్రావణ పౌర్ణమి వచ్చింది. మనకు ఎప్పుడూ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి మంగళవారాన్ని శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు పూజ చేసుకోవడం, అలాగే శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీ పూజను నిర్వర్తించేటువంటి ఆనవాయితీ ఆచారం మనకుంది. ఇక పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి రోజున అనగా ఆగస్టు నెల 27వ తారీఖున మనం విశిష్టంగా అమ్మవారిని పూజ చేసుకునేటువంటి సాంప్రదాయం మనకుంది. ఈ రకంగా మనకు ఈ ఆగస్టు మాసమంతా కూడా ఆషాఢ మాసంలో ఉగ్రదేవతార్చన, శ్రావణ మాసంలో మనము సౌమ్య దేవతార్చనలు చేసుకుంటూ లక్ష్మీ పూజ నిర్వర్తించుకుంటూ పుణ్యఫలాలను సంపాదించుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. 2026 ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి కూడా ఈ మాసంలో 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 40 నుంచి 40% సుఫలితాలు అందిస్తున్నాయి. అలాగే 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 50 నుంచి 50% ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ మాసం 45 సుఫలితాలు, 55% ప్రతికూల ఫలితాలకు అవకాశం కనిపిస్తుంది. ఈ 2026 ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ నెలంతా కూడా జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జనసాకారం బాగుంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. వ్యాపార లావాదేవీలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి బాగుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంది, బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారం ప్రారంభించడానికి కూడా అనువైన సమయం, ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు, వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాలు ఈ మాసంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా జన్మరాశిలో కర్కాటక రాశిలోనే సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను, ఆదాయాన్ని పొందుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. ఇక చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా తృతీయంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు.
విందు వినోదాల్లో పాల్గొంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఇంటా బయట కూడా స్త్రీజన సహకారం వల్ల సంతోషంగా ఆనందంగా మీరు ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసానికి గాను ఈ కర్కాటక రాశి వారికి ఈ బుధగ్రహము, గురువు, శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ 40 నుంచి 40% శుభఫలితాలు అందిస్తున్నారు. మరి 2026 ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో కాస్త ప్రతికూల ఫలితాలు కూడా వచ్చే వాతావరణం అధికంగానే కనిపిస్తుంది. ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెలంతా కూడా జన్మరాశిలో అనగా కర్కాటక రాశిలోను ఆగస్టు 16 వరకు, ఆగస్టు 16 తర్వాత ద్వితీయ భావమైనటువంటి సింహరాశిలోను సంచరిస్తాడు. జన్మరాశిలో అనగా కర్కాటక రాశిలో ఈ ఆగస్టు మాసం 16 వరకు రవి సంచరించే కాలంలో మీకు స్థానచలనం కానీ నూతన ఉద్యోగ ప్రాప్తి కానీ లభించడానికి అవకాశం ఉంది. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. అధికారుల సహకారం కూడా బాగుంటుంది. ఇక 2026 ఆగస్టు నెల 16 తర్వాత ద్వితీయ భావం అనేటువంటి సింహరాశిలోనికి సూర్యుడు ప్రవేశించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. తండ్రితో మనస్పర్ధలు వస్తాయి. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. మీరు అధికారులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి జాగ్రత్తలు తీసుకుని సంయమనంతో మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక సంతానం విషయంలో ఖర్చులు పెరిగిపోతాయి. వాహన సంబంధమైనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి. భూ వివాదాలు కాస్త ఇబ్బందికరంగా మారుతాయి. మీ ఆలోచనలు కలిసి రాదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది, కష్టము పెరిగిపోతుంది, భూవాహన సమస్యలు అధికమవుతాయి. ఇక సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా భాగ్యములో మీనరాశిలో సంచరిస్తూ మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందుల్ని, సమస్యల్ని కొని తెచ్చే వాతావరణం ఉంది. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో బాగుంటారు, కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేయడం, ఇలాంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇక ద్వితీయ భావంలో సింహరాశిలో కేతు సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, స్థిరాస్తుల విషయంలో అశాంతి, మీ మాటల వల్ల నిరాశ కలగడానికి అవకాశం ఉంది. అష్టమంలో కుంభరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల మీరు మోసపోయే వాతావరణం ఉంటుంది. మరి 2026 ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారు తప్పనిసరిగా గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడికి, కుజుడికి, కర్మకారకుడైన శని భగవానుడికి, రాహుకేతువులకి, ఈ 5 గ్రహాలకి పరిహారాన్ని నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసానికి గాను కర్కాటక రాశి వారు తప్పనిసరిగా ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి, అలాగే అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించి, అక్కడ ఉన్న పార్వతీదేవి జ్ఞానప్రసూన్న అమ్మవారిగా దర్శనమిస్తుంది. అమ్మవారిని దర్శించండి. ఆలయంలో దక్షిణామూర్తి స్వామివారి విగ్రహం ఉంది. స్వామివారిని దర్శించి స్వామివారికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించుకోండి. ఈ పవిత్రమైనటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో రావుకేతు పూజలు నిర్వర్తిస్తారు. ఆ రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ కర్కాటక రాశి వారు కొంతవరకు ద్వితీయ కేతువు, అష్టమ రాహు దోషం నుంచి మీరు బయటపడతారు. ఇక వ్యయములో కుజదోషం ఉంది. తప్పనిసరిగా మీరు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి. ఎర్రటి పూలమాలను సమర్పించండి. ఎర్రటి పనులను నైవేద్య సమర్పణ చేయండి. 6 పడి అని చెప్పబడేటువంటి 6 సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో మీరు ఒక్క ఆలయాన్నైనా సందర్శిస్తే ఈ మాసంలో మరింతగా మీరు ఈ కుజదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక జన్మరాశిలోనూ ద్వితీయములో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు కనుక అధికారులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కనుక ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేసి స్నాన కార్యక్రమాలు ముగించుకొని ఉదయించే సూర్య భగవాను దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి, లేకపోతే ఆదిత్య హృదయం చదువుకోండి. ఈ రకంగా సూర్యారాధన చేయడం వల్ల జన్మరాశులను ద్వితీయంలో సంచరించే రవిదోషం నుంచి మీరు బయటపడతారు. మరి 2026 ఆగస్టు మాసానికి గాను తప్పనిసరిగా మీరు భాగ్యములో శని సంచారం కూడా మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజ నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల భాగ్య శని దోషం నుంచి కూడా మీరు బయటపడి కాస్త ఉపశమనం పొందగలుగుతారు. మరి 2026 ఆగస్టు మాసానికి గాను కర్కాటక రాశి వారు తప్పనిసరిగా గోధుమలను, కందులను, మినుములను, ఉలవలను
పక్షులకు ఆహారంగా అందించండి, లేకపోతే పేదవారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ 2026 ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.